అయితే ఈ తపస్కాలంలో యేసుక్రీస్తుని మరణము గురించో, ఆయన 14 స్థలాల గురించి, ఆయన శ్రమల గురించి ధ్యానిస్తాం. దేవాది దేవుడు ఈరోజు మన మధ్యలో ఒక ఉన్నతమైన సత్యమైన అంశాన్ని ఇచ్చాడు. జనం తక్కువ ఉందని మీరు అందరూ అనుకున్నాను. నో, నేను చాలా ప్రయత్నించాను. ఈరోజు ఈ ప్రార్థన పూటని పెట్టకుండా రేపటికి వాయిదా వేద్దామని చాలా ప్రయత్నించాను. కానీ నా ప్రతి ప్రార్థనలో దేవుడు నన్ను ప్రేరేపించింది అనగా, లేదు, నేను కొంతమందిని వాళ్ళ పేరు పెట్టి నేను పిలుచుకున్నాను. కావున వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళు ఒకరే రావచ్చు, 10 మందే రావచ్చు, 100 మందే రావచ్చు. నేను తలపెట్టిన కార్యము నువ్వు క్యాన్సల్ చేయడానికి వీలు లేదు. నేను అడిగాను, ప్రభువా, మన ప్రధాన మందిరము, మన తల్లి తిరుసభ అయిన సెయింట్ జాన్ మరియా వారి చర్చ్లో కూడా తపస్కాల కూటమి జరుగుతుంది తమిళ్లో. చాలామంది అక్కడికి వెళ్తారు, ఎవరు రారు ఇక్కడ. అన్నాడు, అక్కడికి వెళ్ళేవారి అంశము, అక్కడికి వెళ్ళేవారిని నేను అక్కడ పంపిస్తాను, ఇక్కడికి వచ్చేవారు ఇక్కడ ఉన్న వారిని నువ్వు నడిపించు అని. ఈ ప్రార్థన చాలా ప్రయత్నించాను నేను. రేపటికి పోస్ట్పోన్ చేద్దాం, జనం ఎక్కువ వస్తారు కదా. కానీ దేవుడు ఎక్కడ కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. కాదు, ఇక్కడ నేను కొంచెం మందిని ఎన్నుకున్నాను, వాళ్ళు వస్తారు, కావున వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఎంతమంది వాక్యం వినడానికి వచ్చారు, ఎంతమంది నేను పిలిచారని వచ్చారనేది కాదు. నేను పిలిస్తే ఎవరు రాకూడదు, కానీ నేను మిమ్మల్ని పిలవాల, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ అవుట్ ఆఫ్ ద టీమ్. నో, ద టీమ్ ఇస్ దేర్. వై యు వాంట్ టు బి అలోన్? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అంశము చాలామంది తెలుసుకోవాల్సిన యథార్థమైన సత్యం ఏమనగా, యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు అందరూ చెప్పే సమాధానం ఏంది చెప్పండి చూద్దాం. క్రైస్తవులు చెప్పాలి, యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? వై జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్? ఎందుకు? క్రైస్తవులు లేరా ఇక్కడ? సమాధానం రాదా? పాపాల నిమిత్తము అన్నారు. బికాస్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపాల నిమిత్తం చనిపోయారు. ఇప్పుడు నేను ఈ ప్రశ్నను ఇంకొంచెం వివరిస్తూ వివరంగా అడుగుతా. దేవుడు నా పాపాల గురించే, అనగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, నీ వ్యక్తిగత పాపాల గురించే ప్రభు చనిపోయాడా? ఇప్పుడు మా పాపాల గురించి అనేసరికి అందరం వచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని చెప్తూ నా గురించే ప్రభు చనిపోయాడు. ప్రశ్న ఏంటంటే, జీసస్ డిడ్ హి డై ఫర్ యూ? యేసు నీ గురించే చనిపోయాడా? నీ గురించి అంటే ప్రతి ఒక్కరి క్వశ్చన్ని ఇండివిజువల్గా తీసుకోండి. ఈ ప్రశ్న నాకే అన్నట్టుగా తీసుకోండి. అలా తీసుకుంటే మీరు అది చెప్పండి, నిజంగానే యేసు ప్రభు నీ గురించే చనిపోయాడా? నేను ప్రశ్నించుకుంటున్నా, నా గురించే చనిపోయాడు. ఇది పెద్ద మార్పేముంది బ్రదర్? మా గురించి చనిపోయినా అంతే సమాధానం, నా గురించి చనిపోతున్నా అంతే సమాధానం. వ్యత్యాసం ఏంటి? అక్కడ మా ఉంది, ఇక్కడ నా ఉంది. 2 అక్షరాలు తేడా బ్రదర్, కానీ చనిపోయింది మాత్రం మానవాళికే. అంతేనా కదా? సరే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 28వ వచనాలను ధ్యానిస్తాం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 16 verses 21 to 28. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 28వ వచనం వరకు ధ్యానిస్తాం. అప్పటి నుండి యేసు శిష్యులతో తాము యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధాన యాజకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన ఎక్కువ బాధలను అనుభవించి మరణించి ఊనగొట్టిన
దేవుడు దీనిని నీకు దూరం చేయునుగాక. ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని వర్ణింపసాగాను. అందుకు ఆయన పేతురుతో, ఓ సాతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మానవులకు సంబంధించినవే కానీ దేవునకు సంబంధించినవి కావని అనేను. ఏలిన వారి సత్యము ప్రభువానికే ఎనలేని మహిమా కలుగునుగాక. ఆమేన్. దైవ జనమ, క్రీస్తుని సంగమా, విశ్వాసులరా, యేసుక్రీస్తు బైబిల్లో మొట్టమొదటిసారి తన మరణము గురించి తనే ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, తన శిష్యులకు చెప్తూ, ఓ నా శిష్యులారా, ముందు ఆయన మరణాన్ని తన 12 మంది శిష్యులుగా చెప్పాడు. తను చనిపోతున్నాడని మొదటిసారి ఆయన పడిగినప్పుడు తన శిష్యులతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, శిష్యులారా, ఇదిగో నేను ఎక్కువగా కష్టాన్ని దుఃఖమును అనుభవించాలి. యెరూషలేం పట్టణంలో ఉన్న పెద్దవారు మరియు ప్రధాన యాజకుల ద్వారా నిందింపబడి శ్రమలు పొందుకొని నేను చనిపోవాలి. చనిపోయిన తర్వాత 3వ రోజు నేను తిరిగి మరణాన్ని జయించి లేస్తాను. లేచి నా ప్రభుని వద్ద నేను నిలబడతాను అని చెప్పాడు. ఎప్పుడైతే తను తన మరణము గురించి మాట్లాడాడో, తన ప్రియ శిష్యుడైన పేతురు యేసుని వైపు చూసి యేసుని పక్కన తీసుకుపోయి యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, ఈ మరణం నీకు రాకూడదు, ఈ మరణం నీకు సంభవించకూడదు, నీవు ఈ మరణం నుంచి తప్పించుకోవాలి. మనలో ఎవరైనా చనిపోతున్నా అంటే మనం కూడా ఏమంటాం? అయ్యో, నా ఇసు కూడా నువ్వే పోసుకొని సుఖంగా బతుకున్నానా, నువ్వు చనిపోవద్దు అంటావు. వయసు అయిన వారు చనిపోతున్నా ఏమంటావు? పెద్ద ఆయన ఇంకా ప్రభు పిలుచుకున్నాడు, పోతున్నాడులే అంటావు. గర్భముతో ఉన్న స్త్రీ చనిపోతే ఏమంటున్నావు? అయ్యో, బిడ్డ అనాథ అయిపోతుందిలే అంటావు. చావు ఒకటే, కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో, ఒక్కొక్క పరిస్థితిలో, ఒక్కొక్క మనిషితో ఆ మరణం సంభవించినప్పుడు ఆ మరణానికి నువ్వు ఇస్తున్న కారణాలు ఎన్నైనా మరణము మాత్రము తథ్యము, మరణము మాత్రము కంపల్సరీ. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మరణము గురించే మాట్లాడక తన పునరుత్థానం గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను మరణించి 3వ రోజు తిరిగి లేస్తాను. కానీ మరణమే వద్దనుకున్న పేతురు యేసుక్రీస్తుని పక్కన తీసుకెళ్ళి, ప్రభువా, ఈ మరణము నీకు సంభవించడం కరెక్ట్ కాదు, ఈ మరణం నీకు రాకూడదు, నువ్వు చనిపోకూడదు నాయనా. ఏలనగా నువ్వు బ్రతికి ఉండి ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, దేవుడి గురించి మా అందరికి చెప్తున్నావు, మనందరినీ ప్రభుని వైపు నడిపిస్తున్నావు, రక్షణ ఇస్తున్నావు, మేము నీ ద్వారా ఎనలేని విషయాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి నువ్వు చనిపోకూడదు, దేవుడికి మరణం అనేది ఉండకూడదు, నీకు మరణం వద్దు. అప్పుడు యేసయ్య పేతురుని పక్కన తీసుకుపోయి చెప్తున్నాడు, ఓ పేతురు, సైతాను మాటలు మాట్లాడకు, పక్కనమో, నా జీవిత మార్గములోకి నువ్వు అడ్డుగా రాకు. డోంట్ బి ఎన్ ఆబ్స్టికల్ ఇన్ మై లైఫ్. దేవుడు అన్నాడు, నా జీవిత ప్రయాణములో నువ్వు అడ్డుపడకు, నా మరణాన్ని ఆపే అధికారం నీకెవడిచ్చాడు, ఇలా జరగకూడదని చెప్పడానికి అర్హత నీకే ఉంది. హూ ద హెల్ యు ఆర్, నువ్వు ఎవరు? నా దేవుడు నిర్ణయించాడు కనుక నేను మరణం పొందుకొని తీరాడు. పొందుకోవడమే కాక 3వ రోజు తిరిగి నేను పునరుత్థానుడై లేచి నిలబడాలి. మరణం ఎంతనో, మరణము తర్వాత నేను లేచి నిలబడడం కూడా అంతే అవసరం.
కాబట్టి నువ్వు ఈ మానవుల మధ్య మానవుల వలె మాట్లాడకు. ఎవరైనా చనిపోతున్నారంటే నువ్వు వెళ్ళి వాళ్ళని ఓదార్చడం మానవ తలంపు, మానవ ఆలోచన. ఏమైనా చస్తుంటే చూసుకుంటూ ఉండలేం కదా. ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి మనుషులను చూడడము, ఇతను చనిపోలేని ఒక అబద్ధం మాటది కాదు, ధైర్యం ఇచ్చొస్తాం. ధైర్యం ఇవ్వకుండా వచ్చేస్తావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చనిపోతానంటే నువ్వు వెళ్ళి చప్పట్లు కొట్టి చనిపోనా, చనిపో, వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు చనిపోవడమే నాకు కావాల్సిందని అంటావా? అనవు కదా. వాడు చనిపోతానని సత్యం తెలిసిన తర్వాత కూడా నువ్వు అబద్ధమే ఆడతావు. నువ్వు చనిపోలే, ఏమీ కాదు, దేవుడు ఉన్నాడు కదా, నువ్వు కాపాడుతాడులే, మేమందరం లేమా అంటాం. బట్ డాక్టర్ ముందే చెప్పేస్తాడు ఇంకో కొన్ని గంటలు చనిపోతాడు. అయినప్పుడే నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? నువ్వు చావవు అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు. అలా అని ముఖం ముందు వెళ్ళి నువ్వు చనిపోతాన్ని నిర్భయంగా నువ్వు చెప్పను లేవాడు, అప్పుడే చచ్చిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా చావద్దు అనుకునే తత్వం నీది, మనిషికున్న తత్వం అది. కానీ సత్యం ఏంటి? ఎవరైనా ఏదైనా ఒక రోజున చావక తప్పు. కాకపోతే ఇక్కడ యేసు ఎటువంటి రోగం ఆయనకు లేదు, ఆయన ఎటువంటి పాపము చేయలేదు, ఆయన ఎటువంటి ద్రోగి కాదు, ఎటువంటి మోసగాడు కాదు. దైవ కుమారుడు ఎందుకు చనిపోతున్నాడు? చాలామంది యేసుక్రీస్తుని వ్యతిరేకించేవారు, యేసుక్రీస్తుని ప్రేమించని వారు వాళ్ళు అంటారు, మీ దేవుడు చచ్చిపోయాడురా, దేవుడు చచ్చిపోయాడు, 3 మేకలు పీక్కోలేని అసమర్థుడు నీ దేవుడు, 10 మంది కొడుతుంటే తిరిగి కొట్టలేని చేతగాని వాడు నీ ప్రభు యేసు అంటారు. చాలామంది అంటారు ఈ మాట, ఎగతాళిగా అంటుంటారు. అయ్యా అని అడుగుతున్నా, ఏమి తెలుసయ్యా మీకు యేసుక్రీస్తు గురించి? ఆ 3 మేకల వెనుక ఉన్న రహస్యం ఏందో నీకు తెలుసా? ఆ ముళ్ళ కిరీటంలో ఉన్న ప్రతి రక్తము బిందువు కారుతుందే, ఆ రక్తం ఎవరి కోసమో నీకు తెలుసా? ఒక్క కొరడా దెబ్బ కొడుతున్నా, మౌనము వధించి సిలువను మోసుకొని వెళుతున్నా నిర్భక్ష్యమైన సమాధానము నీకు తెలుసా? ఆ కలువరి ప్రయాణంలో ముచ్చటగా 3 సార్లు పడి లేచిన మర్మము నీకు తెలుసా? తిరిగి కొట్టే అవకాశం ఉన్నా తిరిగి కొట్టలేని ఆ మౌనం వెనుక ఉన్న మర్మము నీకు తెలుసా? ఏమి తెలుసయ్యా నీకు యేసుక్రీస్తు గురించి? 3 మోర్లు పీక్కోలేడు అన్నావు. ముల్లోకాలకు మాట ఇచ్చిన యెహోవా తండ్రికి మాటకు లోబడి యథార్థమైన సత్యమును ప్రకటిస్తూ వాక్యమే కాదయా, వాక్యాన్ని సజీవంగా అందించిన యేసుక్రీస్తు గురించి నీకు ఏమి తెలుసు? కొట్టడానికి తిరిగి కొట్టడమే సమాధానమే అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వడు బ్రతకడు. ఒక బూతుకు మరొక బూతే సమాధానం అనుకుంటే ఈ ప్రపంచంలో శాంతి సమాధానం నెలకొండదు. ప్రాణానికి ప్రాణమే అనుకుంటే కనుక నీ కుటుంబంలో 4 కలిసి ఉండలేరు. నీవు ఈరోజు సమాధానంగా ఉన్నావంటే ఆ 3 మేకల కారణం. నీ కుటుంబంలో సమాధానం ఉంది అంటే ఆ శిలువ మరణం కారణం. నీవు సంతోషంగా నవ్వుతున్నావంటే, నీవు ఎట్టి వారిని క్షమిస్తున్నావు అంటే ఆ క్రీస్తు యేసునందుకు సాక్ష్యము. ఆయనను చూసి నువ్వు నేర్చుకోవాల్సిన యథార్థమైన సత్యం ఏమనగా, దెబ్బకు దెబ్బ కాదు, దెబ్బకు ప్రేమ సమాధానము. ప్రాణానికి ప్రాణం సమాధానం కాదు. నీ బలి ఆగనకు ఆయన బలి ఆగన అవడమే సరి అయిన సమాధానం. ఆయన అంటున్నాడు, నేను చచ్చిపోవాలి. ఎలా? ఈ ప్రధాన యాజకులు అంటే చర్చ్లో ఉన్న ఫాదర్లు నన్ను నిందిస్తారు. యేసుక్రీస్తు చనిపోతాడు చాలా మందికి తెలుసు. చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? హై ప్రీస్ట్ ఆలయ ప్రధాన యాజకుడు 30 నాణ్యాలు యూదాకి ఇచ్చాడు. పట్టుకొని పోయి అని పట్టించేయి,
నేను రాజు చేతిలో వాడిని ఉరి సిలువ వేయిస్తా. ప్రధాన యాజకుడయ్యా, యెహోవా తండ్రి ఏ ఫాదర్లను, ఏ ప్రధాన యాజకుడు నిలబెట్టించాడో ఆ ప్రధాన యాజకుళ్ళే ఆ యేసుక్రీస్తుని చంపమన్నారు. ఏ ప్రధాన యాజకులైతే యెహోవా తండ్రిని కొలవాలో, ఆరాధించాలో రేయింబవులు, ఆ ప్రధాన యాజకుల్లో ఒక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని 30 నాణ్యాలకు అమ్మేశాడు. కొనుక్కున్న ఆయన ప్రాణాన్ని 30 నాణ్యాలు. ఇప్పుడు పెడితే 30 తులాల వెండి. ఇప్పుడు ఈ జమానాలో చెప్తే, ఈ జనరేషన్లో చెప్తే, రోమారాజు వాడు ఒక్కడే యేసుక్రీస్తు పక్షాన ఉన్నాడు. నేను చంపను, ఇతనికి సిలువ మరణం నేను ఇవ్వలేను, ఈ మంచి వ్యక్తి చనిపోతే ఈ సావుకు, ఆ వ్యక్తికి మరణానికి నేను కారణం అవుతా, నా మీద శాపం వస్తుంది అని తెలివిగా చేయగడిగేశాడు. ఆత్మ కలిగిన వాడు చేయగడిగి తప్పించుకున్నాడు. ఈయన మరణానికి నాకు సంబంధం లేదు. ఎందుకు చనిపోయాడు మరి? 3 మేకులు ఎందుకు కొట్టించుకున్నాడు మరి? లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. లుక్స్ గాస్పెల్ చాప్టర్ 22 verse 44 చదవమ్మా. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. కొత్త నిబంధన లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. ఆయన మరలా ఇటుల వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోని, ప్రవక్తల గ్రంథములోని, కీర్తన గ్రంథములోను నన్ను గురించి రాయబడి నదంతాయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవని అని చెప్పెను. యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజు ఈస్టర్ రోజున పైకి లేచి తన శిష్యుల్ని కలిసి అన్నాడు, ఆనాడు నా తండ్రైన యెహోవా, ఆనాడు వింటున్నారా? నిద్ర వస్తుందా బాగా? ఎంతమంది నిద్ర వస్తుంది? ఎంతమంది నిద్ర వస్తుంది? తూకబడదులే, ఏదో కత్తికిటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు అరుపు అనుకుంటే నీకు అర్థం కాదు. ఇది అరుపు కాదు, ఇది సత్యం అనుకుంటే నీకు చాలా విషయాలు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే ఆయన అంటున్నాడు లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, ఆనాడు నా తండ్రైన యెహోవా లోకానుసారం సృష్టించినప్పుడు ఏ మానవాళిని ఆయన కాపాడాలో ఆ మానవాళిని కాపాడుటకు నన్ను ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు ఏ మానవాళిని కాపాడడానికి నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్ అర్థం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మానవుని సృష్టించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఆదాము అవ్వని సృష్టించాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మానవుడు ఎగతెగడగా పాపాలు చేసి విచ్చలవిడిగా శారీరక పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా వెళితే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం, జెనసిస్ 6:6లో యెహోవా తండ్రి కన్నీటి పెట్టి ఏడ్చి ఈ మానవుని నేను చంపేస్తా అని, అదే ఆదికాండం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూస్తే 40 రోజుల కుంభపోత వర్షం ఇచ్చాడు నోవా ద్వారా. అవునా? నోవా పడవను కట్టాడు, నోవా పడవలోకి వచ్చేసాడు, తన కుటుంబం వచ్చేసింది. 40 రోజుల వర్షమును ఇచ్చి ఆదాము సంతతిని పూర్తిగా ఆయన చంపేశాడు. చంపిన తర్వాత ఆదికాండం 8వ అధ్యాయంలో మనం బాగా ధ్యానిస్తే నోవా ఆ 40 రోజుల వర్షం తర్వాత పడవ నుంచి బయటికి వచ్చి దేవునికి ఒక బలి అర్పణ చేశాడు. జంతువులను తీసుకొచ్చి బలి కట్టి, ఒక బలిపీఠం కట్టి దాని మీద జంతువులను దేవునికి వధిస్తూ బలిచ్చాడు. ఆ బలి ఇష్టపడ్డ దేవుడు, ఆ బలి ఇచ్చిన సుగంధమైన దాన్ని ఇష్టపడ్డ దేవుడు ఏం చేశాడు అంటే తనలోని ఒక మార్పును ఆయన తెచ్చుకున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయం బాగా చూస్తే కంప్లీట్ బైబిల్లో ఈ అధ్యాయం, ఈ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఈనాటికి కూడా ఈ వాక్యాన్ని బట్టి ప్రపంచం ఉన్నది. నమ్మినా నమ్మకపోయినా ఇది యథార్థమైన సత్యం. ఇట్స్ అ ట్రూత్ ఇఫ్ యూ బిలీవ్ ఆర్ యూ వోంట్. సత్యం ఏంటంటే అందులో ఆ బలిని దేవుని అర్పిస్తూ, చదవమ్మాయి ఒకసారి మన గురించి ఆ ఒక్క అధ్యాయం చదువుదాం. పాత నిబంధన ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. బలి సుగంధ వాసనను
వాసనను చూచి దేవుడు తనలో తాను ఇట్లా అనుకొనేను, యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనలు దుష్టములైనను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడు శపింపను. ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతాకాలం, పగలు, రేయి యథావిధంగా కొనసాగునుగాక. దేవుడు మనుషులు తప్పు చేశారని 40 రోజుల వర్షం ఇచ్చి మొత్తం భూమిని క్లీన్ చేసేసాడు, మొత్తం తుడిచేశాడు, కంప్లీట్ భూమిని తుడిచేశాడు. కేవలం ఆ పడవలో ఉన్న 8 మంది, నోవా వాళ్ళ భార్య, నోవాకి 3 కొడుకులు, షెమ్, ఎం, జపేత్, 3 కోడలు, 8 మందే ఉన్నారు పడవలో. ప్లస్ జంతువులు ఉన్నాయి అన్నీ, 7 జంటలు, 2 జంటలు, ఒక్కొక్క జంట జంతువులు ఉన్నాయి. ఇవే ఉన్నాయి. వర్షం పూర్తిగా ఆగిపోయిన తర్వాత నోవా పడవ నుంచి బయటికి వచ్చి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం పైన దేవునికి బలి అర్పణ ఇచ్చాడు. ఆ బలిని స్వీకరించిన దేవుడు, బలి అంటే ఏంటి? ఒక యాటను వధించి దాన్ని మంటలో పెట్టి సాంబ్రాణి వేసి దేవునికి బలి అర్పించాడు. ఈ సాంబ్రాణి చాలా అవసరం. చాలామంది సాంబ్రాణి వేయడం మానేశారు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ధూపం వలె స్వీకరిస్తాను నేను నీ ప్రార్థన. రోమన్ క్యాథలిక్ సంఘంలో మన తల్లి తిరుసభ మదర్ చర్చ్ ఒకటే సాంబ్రాణి యొక్క విలువలను, సాంబ్రాణి యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. ఈరోజు కూడా ప్రొటెస్టెంట్ వాళ్ళు చాలామంది సాంబ్రాణి వేయడమే మానేశారు. ప్రభు నీ ప్రార్థన సాంబ్రాణి ధూపం వలె వింటాడట. సాంబ్రాణి చాలా ప్రాముఖ్యమైనది. మన ఐందవ సోదరులు చూడండి, వాళ్ళు ఊదేసుకుంటారు కంపల్సరీ, అది లేనిది వాళ్ళకి పంజరు. మన క్రైస్తత్వం చాలామంది ఇప్పుడు ఎవరు మంట పెడతాడు, సింపుల్గా ఇప్పుడు అగరబత్తిలో చేయకండి, పొగలు వస్తాయి, ముట్టిస్తే పొగ వస్తుంది బాగా, అవన్నీ దేవునికి అర్పించబడవు. సాంబ్రాణి, శుద్ధమైన సాంబ్రాణి నిప్పులో వేసి ఆ సాంబ్రాణి ప్రభునిగా అర్పించిన రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ధూపం వలే స్వీకరిస్తాను నేను నీ ప్రార్థన. ధూపం ఎలా నాకు అర్పించబడుతుందో నీ ప్రార్థన కూడా అలా నాకు అర్పించబడుతుంది ప్రియ బిడ్డ అన్నాడు ఆయన. సాంబ్రాణి, క్రైస్తవ కథోలిక బిడ్డలు సాంబ్రాణి వేయడం నేర్చుకోవాలి. సాంబ్రాణి వేయకపోతే వేస్ట్. మన ఆలయంలో రోజు వేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అయితే నోవా సాంబ్రాణి వేసి ఆ బలి అర్పణ దేవుడికి అర్పించగా దేవుడు ఆ బలి అర్పణ స్వీకరించి తను ఒక మాట అనుకున్నాడు. ఏందా మాట అంటే, ఇక మీదట ఈ లోకములో నేను ఎప్పుడు కూడా ఇలాంటి వర్షం ఇవ్వను. అంటే ఒక్క ప్రాణిని కూడా నేను చంపను. కలిసికట్టుగా 40 రోజుల వర్షం ఒకేసారి ఇచ్చి ఇంత పెద్ద మరణకాండము నేను చేశాను కదా, ఈ తప్పును మళ్ళీ నేను చెయ్యను. ఈ మనుషులు ఎక్కడ చనిపోయారంటే, వీళ్ళు వయసు వచ్చినప్పుడు, యవ్వన ప్రాయము, యంగ్స్టర్స్, టీనేజ్. అంటే మన ఇంట్లో ఒక బిడ్డ 12 సంవత్సరాలకు పై పడితే వాడు యంగ్, 16 వస్తే వాడు యూత్, 16 సంవత్సరాల అమ్మాయిని టీనేజ్ అమ్మాయి అంటాం. ప్రతి ప్రాణి చెడిపోయే వయస్సు 12. ఇక్కడ యేసుక్రీస్తు సేవ మొదలుపెట్టింది వయస్సు 12. ఈ యవ్వన ప్రాయంలోనే ఈ మానవుడు చెడిపోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఈ మానవుల ఆలోచనతో నేను సావాసం చేస్తా, వీళ్ళ ఆలోచనలు నేను మారుస్తా, వీళ్ళ చెడు ఆలోచనలు నేను తీసేస్తాను, కానీ వీళ్ళని నేను ఎప్పటికీ ఒకేసారి కలిసికట్టుగా నేను చంపను అని దేవుడు నోవాకి మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడ 40 రోజుల వర్షము, కుంభవోతు వర్షం పడలా. ఆ ప్రాంతం, ఏ ప్రాంతంలో ఎక్కువ పాపాలు అయ్యాయో ఆ ప్రాంతంలో వర్షంతో కొట్టుమిట్టాడినాయి, కరోనాతో కొట్టుమిట్టాడినాయి, వేరే రోగాలతో కొట్టుమిట్టాడినాయి తప్ప యావత్ మానవాన్ని ఒకేసారి కలిసికట్టుగా ఆయన చంపలేదు. అయితే ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఆ నోవా తర్వాత దేవుడు అబ్రహాము నుండి మొదలుపెట్టాడు ఆయన సేవ. నోవా తర్వాత అబ్రహాము నుంచి తీసుకొని అబ్రహాము, ఈసాకు, యాకోబు మంది 12 పిల్లలు,
జోసోపు, మోషే, ఆరోను, ఇంక ఎంతమంది ప్రవక్తలైనా సరే, హులూదు, సౌలు, సామువేలు, దాన్యేలు, ఇసాకు, మలాకి, ఎజికా, యగాయి, ఒబిదియా, ఆమోసు, ఎంతమంది సేవకులు, దాన్యేలు, యెషయా, యెరెమియా, ఎజికల్, ఇలా ప్రతి ఒక్క సేవకుడితో ఈ మానవుల్ని చంపొద్దని ప్రతి ఒక్క సేవకుడితో ఆ మానవులకి సందేశం ఇస్తూనే ఉన్నాడు. ఎజికల్ గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే అంటున్నాడు, ఈ మానవులు నా మాట విన్నా వినకపోయినా ఓ సేవకులారా మీరు వాక్య పరిచయం చేస్తూనే ఉండండి, ఆపొద్దు. వాళ్ళు వినినా వినకపోయినా, వాళ్ళు పాటించినా పాటించకపోయినా మీ సేవకులు మాత్రం మీ పని చేసుకుని పోతూనే ఉండండి. ఒక్కరోజు వాళ్ళకి నా అవసరం పడుతుంది, అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, అయ్యో వారం వారం మళ్ళీ ప్రార్థన పిలుస్తాం మనం పోలేదే, మాసం మాసం ప్రార్థన పిలుస్తాను పోలేదే, మాసం మాసం ఒకసారి పిలిచాడు, సంవత్సరం ఒకసారి కూడా పిలిచాడు ప్రార్థన, నేను పోలేదే. కానీ ఇప్పుడు నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు దేవుడు అవసరం, స్వస్థత అవసరం, నేను వెళ్ళి పిలుస్తా, ఆ ప్రభుని పిలుచుకుంటాను, పరిగెత్తుకుంటూ వస్తాను. అంటే నీకు ఏ కాలంలో దేవుడు లేకపోయినా నీ అనారోగ్య కాలం వచ్చేసరికి, నీ ఒంటరి కాలం వచ్చేసరికి, నీ బాధ కాలం వచ్చేసరికి నీకు దేవుడు అవసరం. ఆ సిట్యువేషన్లో తన సేవకుల్ని నిలబెట్టడానికే ఇలాంటి ప్రార్థన కూటమిని ఏర్పాటు చేస్తుంటాడు ఆయన. ఇలాంటి ప్రార్థన కూటమిని ఏర్పాటు చేస్తుంటాడు ఆయనే అన్నాడు, నేను రోగుల గురించి వచ్చాను, పాపుల గురించి వచ్చాను, మంచివారి గురించి నేను రాలేదు. ఈ లోకంలో చెప్పండి ఎంతమంది అనారోగ్యం లేరు? అనారోగ్యం లేని ఇల్లుందా? అప్పు లేని ఇల్లుందా? గొడవ లేని ఇల్లుందా? ఉందా? లేదు. ఇప్పుడు నేను ఇంకో 3 ప్రశ్నలు అడుగుతా, దాని జవాబు చెప్పండి చూద్దాం. ఆరాధన చేస్తే ఇల్లుందా? ప్రార్థన చేసే ఇల్లుందా? వాక్యాన్ని చదివి వాక్యాన్ని బట్టి జీవించే ఇల్లులు ఉన్నాయా? ఎక్కడో ఒక్కటో రెండో బాగానే నెత్తుకుతున్నావు, కానీ ఎప్పుడమ్మా నువ్వు బైబిల్ పట్టుకొని చర్చకు వచ్చింది? బాగానే నెత్తుకుతివి. ఉంది బ్రదర్, ఆరాధన చేసే ఇల్లు చాలా ఉన్నాయి. ఐడేజ్ కార్డులో తిప్పి కొడితే 5 ఇల్లు. ఒక్క ఇంట్లో కూడా దయచుకుమా దయమయా నాతో మాట్లాడము దేవా ఇలాంటి పాటలు వినబడవు, పనికి మాలన్నీ వినబడతాయి. ఏ సేవకుల్ని ఏ క్రైస్తవులు నేను బైబిల్ పట్టుకుని వచ్చేది నేను చూడలా. ఐడేజ్ కార్డులో పుట్టి పెరిగి 2 సంవత్సరాలు అయినా వయసు చెప్పేస్తారు. మరి ఎవరు బైబిల్ పట్టుకుని చర్చుకునే దాఖలాలు లేవు, దాఖలాలే లేవు. సిగ్గు, భయం, ఎక్కడిని అలలు ఎవడని పిలిచేస్తారో, ఎక్కడిని ప్రాటెస్టెంట్ బ్రదర్ని పిలిచేస్తారన్న భయం. ప్రైజ్లా ప్రైజ్లా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు 43 ప్రవక్తలు, పాత నిబంధనలో 43 ప్రవక్తలు, లీగలీ 43 ప్రాఫిట్స్. ప్రతి ప్రవక్తతో ఈ మనుషుల్ని మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎవ్వరు మార్చలా. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 9వ వచనం చదువు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 9. యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం నుంచి ధ్యానిస్తాం. కొత్త నిబంధన యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఇది ఎట్లా సాధ్యమగును అని నీవొక్కదమే అడిగిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములను చెప్పినా మీరు నమ్ముటలేదు, ఇక పరలోక సంబంధమైన విషయములను చెప్పిన ఎడల ఎటుల నమ్మదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఇటుల సర్పమును ఎత్తెను, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడు ఎత్తబడవలేను. ఆమేన్. నికోమెడస్ అనే ఒక బోధకుడు, ఎవరు పేరు చెప్పండి చూద్దాం. నికోమెడస్ అనండి.
నికోమెడస్. ఈ వ్యక్తి బోధకుడు. ఆ ఇజ్రాయేలు ప్రజల్లో తను ఒక ఉన్నతమైన బోధకుడు నాలా. అయితే ఈ బోధకుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. ఇది ఎలా జరుగుతుంది అనే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడా నిజంగానే అనేది ఒక ప్రశ్న. వింటున్నారా? విన్నవారు చప్పట్లు కొట్టి, వినని వారు సైలెన్స్గా కూర్చోండి. అయితే ఈ వ్యక్తి బోధకుడు వచ్చి యేసు ప్రభుని అన్నాడు, ప్రభువా ఇదిగో నీవు పరలోకం నుంచే వచ్చావు అని ఏంటి రుజువు? నువ్వు యెహోవా తండ్రి కుమారుడు అనడానికి ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు ఆయన అంటున్నాడు, యథార్థమైన సత్యాన్ని మీరు వినరు. ఏంటి? యథార్థమైన సత్యాన్ని, ద ట్రూత్, నిజాన్ని మీరు ఎప్పుడు నమ్మరు. అబద్ధాన్ని మనిషి ముందు నమ్మేది. ఒకవైపు ఒకతను నీకు ప్రమాదం ఉంది, నువ్వు చచ్చిపోతావు అంటే ప్రాణానికి భయపడి వాడు చెప్పిందల్లా చేస్తారు. వాడు చెప్పిందల్లా వాడు దేన్ని ముట్టుకోమంటే దాన్ని ముట్టుకుంటారు పోయి. అదే ఒకడు నువ్వు చావమ్మా, నువ్వు బ్రతుకుతావు అంటే అది నమ్మరు. ఎంతమంది లేరు, ఎంతమంది మనుషులు లేరు, ఎంతమంది మాంత్రికులు తాంత్రికులు లేరు, మనుషుల్ని భయపెట్టిస్తూ నీకు కీడుంది, నీకు ఇది ఉంది, నాకు అది ఉంది, నువ్వు ఇదైపోతావు, నువ్వు అదైపోతావు. నమ్మిన వారికి నమ్మినంత. ఎంతమంది దాన్ని నమ్మి లక్షలు పోగొట్టుకోలేదు. ఇక్కడ మేము ఫ్రీగా వాక్యం చెప్పి ఒక 10 రూపాయలు ఏమన్నా నీ క్యాన్లు పెడతా అంటే నేను పెట్టుకుంటా ఒక క్యాన్లు అంటారు. ఇదంతా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అదే యేసు ప్రభు అంటున్నాడు, నేను ఉదాహరణ చూపించా మీకు. నిజాన్ని ఎవరునూ నమ్మట్లేదు, అసత్యాన్ని ముందు నమ్ముతున్నారు. ప్రపంచం అటువంటిది. నేనే దైవ కుమారుణ్ణి అంటే ఆయన నమ్మడానికి ఎవ్వరు కూడా రెడీగా లేరు. కానీ అద్భుతాలు చేసి ఆయన స్వస్థతలు పరుస్తుంటే ఆ స్వస్థతలకు తల వంచి జీవించిన వారు కూడా ఉన్నారు. అయితే అటువంటి సమయంలో ఆయన చెప్తున్న సమాధానం 11వ వచనం. కొత్త నిబంధన యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మేము ఎరిగిన దానిని చెప్పుచున్నాము. మేము జరుగుతున్న దాన్ని, నేను ఎరిగిన దాన్ని నీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నది నీకు ఎరిగినది, నీకు తెలియాలని చెప్తున్నా, నీకు అర్థం కావాలని చెప్తున్నా. కానీ నువ్వు వినవు, దీన్ని పట్టించుకోవు. నీ ప్రపంచం అంతా వేరే, నీ ఆలోచన అంతా వేరే ఎక్కడో ఉంది. ఇక్కడ విను నేను చెప్పేది. చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆయన చూచిన దానికే సాక్ష్యము ఇచ్చుచున్నాడు. ఆయన చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన ఏం చూడ పరలోకంలో అదే భూలోకంలో చెప్పడానికి వచ్చాడు. కానీ వినడానికి మనం రెడీగా లేము. నెక్స్ట్. కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు, కానీ నేను చెప్పేదాన్ని మీరు ఒప్పుకోరు అని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. నేను నీతో భూలోక సంబంధమైన విషయములను చెప్పినా మీరు నమ్ముటలేదు. నేను ఈ భూలోకంలో ఏమి జరగబోతుందో అది చెప్పినా నువ్వు నమ్మడానికి రెడీగా లేవు. దేవుడు ఈ భూలోకంలో ఎన్నో లోకమైన ఆశలు ఉన్నాయి. ఆ లోకమైన ఆశలు నువ్వు పడిపోకు. సైతాన్ ఉన్నాడు, వాడి వల్ల నువ్వు పడిపోకు. వద్దు, నువ్వు పాపము చేయకు, నువ్వు వ్యభిచారం చేయకు, నువ్వు దొంగతనం చేయకు, నువ్వు మోసం చేయకు, నీతిగా బతుకు, ప్రభు యందు బతుకు. వద్దు, శరీరం మీద నీ కంటి దృష్టిని మరలించకు, ఆత్మ వైపు నీ దృష్టిని సాగించు. ఎవరు వింటలేదు. ఎవరు ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమంటారో తెలుసా? ఏందిరా నీ లొల్లి? ఏంది ఏమంటారు? చెప్పండి, చెప్పాలా? మీరు మౌనం కూర్చొని నాకు ఏమర్థం చెప్పండి. ఏమంటారు? ఏందిరా నీ లొల్లి? అదే ఒక సినిమా కథ చెప్పు, ఎంత ముచ్చటగా వింటావో. అదే ఒక సీరియల్ కథ చెప్పు, ఎంత ముచ్చటగా వింటావో. ప్రపంచిక విషయాలు నిన్ను మైమరిపిస్తాయి. ప్రపంచిక విషయాలు నిన్ను మెప్పిస్తున్నాయి. ఇది పాపము, ఇది పాపము, ఇది పాపము అంటే చేసినంగా చూద్దాంలే. ఇప్పుడు ఏమైంది? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే పాపానికి సడన్గా నీ కిడ్నీ కాస్త ఫెయిల్ అయిందనుకో, నీ కిడ్నీకి ఇన్ఫెక్షన్ అయిందనుకో, నీ లివర్కి ఇన్ఫెక్షన్ అయిందనుకో, నీ కంటికి ఇన్ఫెక్షన్ అయిందనుకో, తట్టుకోలేవు. దేవుని ఇట్లా పిలుస్తావు, ప్రేమగా పిలుస్తావు, పూజిస్తావు, ఆరాధిస్తావు. దేవుడు పలకకపోతే చివరికి తెగేసి తిట్టేస్తావు. ఓ దేవుడా
నీకు చెవులు ఉన్నాయారా? నా బాధ నీకు కనబడతలేదా? నాకు సావన్న ఈరా దేవుడా, నువ్వు ఇస్తే నేను దస్తా, సస్తే నీ దగ్గరికి వస్తా, వస్తే నరకానికి పోతా. హల్లెలూయా. ఏంది? నువ్వు సావిస్తే నేను దస్తా, సస్తే నీ దగ్గరికి వస్తా, వస్తే నరకానికి పోయి పొడుస్తా. వస్తా, సస్తా, పొడుస్తా. అదే దేవుడు కాపాడుకో, రక్షింపబడు, జీవించు అంట. మేము వినము అవన్నీ మేము వినము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచకం పాడుగా ఉంది, ఆ ప్రపంచంలో పడిపోకంటే నువ్వు వినవు. నీ చూపు వెలుగు లాంటిదమ్మా. యోబు గ్రంథము 31 అధ్యాయం 1 వచనం. నీ కంటితో ప్రమాణం చేయి, నేను పాపమైన ఎవరిని కూడా కాము చూపుతో నేను చూడను. నువ్వు ప్రమాణం చేయు. సామెతల గ్రంథం 22 అధ్యాయం 5 వచనం. నా దేహం దేవునికి ఆలయముగా నిలబడునుగాక. కానీ నా ఆలయం దేవునికి వద్దు, ఈ శరీరం దేవుని ఆలయం వద్దు, పాపానికి నిలయముగా ఉండాలి. హల్లెలూయా. నా హృదయ వాంఛలను నేను తీర్చుకుంటా. ఎజికేల్ 31:2. ఆత్మీయ వాంఛల్ని కోల్పోతా. ఎజికేల్ 33:18. ఆత్మ వద్దు, శరీరమే ముద్దు. ఈ శరీరంతో అన్ని సుఖభోగాలు అనుభవిస్తా. దేవుడు అంటున్నాడు, ఈ ప్రపంచానికి సంబంధించిన ఏది ఒక్కటి కూడా నీలో ఉండకూడదు. లూకా సువార్త 12 అధ్యాయం 7 వచనం. నీ సిలువను ఎత్తుకొని నడు. నన్ను వెంబడించువాడు ఈ లోకాన్ని వెంబడించడానికి వీల్లేదు. కానీ నువ్వేం చేస్తావు? లోకాన్ని ముందు వెంబడిస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఈ ఆంధ్ర సైడ్ అంతా, ఆంధ్ర సైడే కాదు, కేవలం తెలంగాణలో జరగదు ఈ సిస్టమ్. నేను తీసుకొస్తా ఈ సంవత్సరమైనా ఏం చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సండే చర్చ్లో ఉన్న క్రాస్ని బయటికి తీసి ఉపవాసము దీక్షలో ఉన్నవాడు ఆ సిలువను మోసుకొని కనీసం 7 కొండలు లేదా 7 కిలోమీటర్లు నడుస్తారు. ఆంధ్ర సైడ్లో కొండలు ఎక్కువ కాబట్టి సిలువను మోసుకొని తెల్లబట్టలు వేసుకొని మెడకు దీక్ష కండువా వేసుకొని సిలువను తీసుకుని 7 కిలోమీటర్లు నడవాలా. సిలువ మోసుకొని 7 కిలోమీటర్లు అంటే ఈ ట్యాంక్ నుండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడవాలా సిలువ మోసుకొని. చర్చిలో సిలువ ఇస్తారు, అక్కడ ఆంధ్రాలో పల్లెటూరులో ఇస్తారు. ఈ సిస్టమ్ నిజంగానే బెత్లెహేంలో, యెరూషలేంలో, యూదా పట్టణంలో అని యేసుక్రీస్తు ఎక్కడ చనిపోయాడు అక్కడ ఉంది గోల్గొతా. నీ ఇప్పటికి పో, నీకు సిలువ ఇస్తారు. ఆ సిలువ మోసుకొని నువ్వు కొండెక్కి కొండ దిగాల. అక్కడ సిస్టమ్ అది. నీ సిలువ నువ్వే మొయ్యాలా. అక్కడ సిలువలు రెడీ చేసి పెడతారు. ఇక్కడ మనం అందరికి సిలువలు ఇవ్వలేం కాబట్టి చర్చిలో ఉన్న సిలువ తీసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్కరు మాట్లాడుకొని ఆ సిలువ మోసుకొని 7 కిలోమీటర్లు నడవాలా. ఆంధ్ర సైడ్ జరుగుతుంది. మన దగ్గర నేను తీసుకొస్తా సిస్టమ్ తొందరలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నానో, నువ్వు పాపం చేయొద్దనుకున్నానో, నీ పాపాలన్నీ నేను క్షమించేశానో, నీవు నా బిడ్డవు. నేను నీ కొరకై మరణించాను, నా రక్తాన్ని ధారపోసి మరణించి నేను నిన్ను కొనుక్కున్నాను. నువ్వు నా బిడ్డవు కాబట్టి పాపము నువ్వు చెయ్యరాదు. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ప్రపంచిక సంగతులను శ్రద్ధగా వింటున్నావు కానీ పరలోక సత్యాన్ని నువ్వు వినటలేదు. పరలోక సత్యం ఏంటంటే, మనిషి కుమారుడు ఆనాడు మోషే కాలములో సర్పము ఒక్క విగ్రహం ఎలా ఎత్తబడినదో నేను కూడా అలా సిలువ రూపంలో ఎత్తి నిలబడి నా ప్రాణాన్ని అర్పించి మిమ్మల్ని నేను రక్షించాలి. మంచిగా వినాలి ఈ మాట. యేసుప్రభు అంటున్నాడు, ఆనాడు మోషే కాలములో సర్పము విగ్రహము ఎలా లేచి నిలబెట్టారో నేను కూడా నీ కొరకై మరణించి సిలువలో వేలాడాలి. ఇదే దేవుని నిర్ణయం. ఇప్పుడు మీకు ఆ పాత నిబంధన మోషే కాలం అనేసరికి మీరు ముఖమంతా ఓ విధంగా చూసేది, ఏందా ఇదని చదువుదా. ఒకసారి సంఖ్యాకాండం 21 అధ్యాయం 4 నుండి 9 వచనం. ఏది విన్నా వినకపోయినా ఈ విషయం మాత్రం అందరూ వినాలి. సంఖ్యాకాండం 21 అధ్యాయం నంబర్స్ 21 వచనంలో 4 నుండి 9.
పాత నిబంధన సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇజ్రాయేలు హోరేము పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పారువలేనని. వినాలి అందరూ ప్లీజ్, ఇది చాలా ముఖ్యమైన రహస్యం. వినకపోతే దేవుడిని శిక్షిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇచ్చట అన్నప్రాణ్యములు ఏమీ లభించుటలేదు. ఈ పాడుకోడు తినలేక చచ్చిపోచున్నామని గునుక్కొనిరి. అప్పుడు ప్రభు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. ఆమేన్. ఇక్కడ ఏమైందంటే మోషే కాలంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆకలి వేస్తుంది. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ప్రయాణం చేస్తున్నారు. చాలా రోజులు అయిపోయింది వాళ్ళు మాంసం తినక. మాంసం తినక 40 రోజులు మనకు లిమిట్ ఉంది. ఈ 40 రోజుల్లో మనం ఖచ్చితంగా నాన్ వెజ్ తినము అని మనకు రూల్ పెట్టుకున్నాం. నాన్ వెజ్ తినం మనం ఉపవాస దినంలో. దేవుడు వాళ్ళు నడిపిస్తున్న 40 సంవత్సరాల ప్రయాణంలో మాంసము లేదు, కట్. అది ఇజ్రాయేలు ప్రజలందరూ కలిసి దేవుణ్ణి తిడుతున్నారు, మోషేని తిడుతున్నారు. ఏమని? మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది, వారానికి ఒకసారి మటన్ చికెన్ తినేవాళ్ళం, ఇక్కడికి వచ్చి మాంసం ముద్దనే లేదు, మమ్మల్ని ఎడారిలో తీసుకొచ్చింది చంపడానికా అని దేవుణ్ణి మోషేని కలిపి తిడుతున్నారు. దేవుణ్ణి ఎంత మాట అంటే అంత మాట అంటూనే ఉన్నారు. దానికి మోషేకి బాగా కోపం వచ్చింది. మోషే ఏం చేయలేక దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవా, ఇదిగో నీ ప్రజలు నేను తిడుతున్నారు, ఒక్కసారి వాళ్ళ మొరను నీవు విను. ఇప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చి ఏం చేశాడు? పెద్ద పెద్ద పాములను కిందికి వదిలేడు. అడుగున్న పాములన్నీ బయటికి వచ్చి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలను అందరినీ ఇష్టం వచ్చినట్టు కాటేస్తుంది. చాలామంది ఆ పాము కాటుకు చనిపోతున్నారు. చాలామంది ఆ పాము కాటు విషానికి ప్రాణాలను గుప్పట్లు పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇట్లా ఉన్న పరిస్థితిలో చదవమ్మ అక్కడి నుంచి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు ప్రభు విషసర్పములు పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసి తిని, నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాము బెదిరింపులు తొలగింపమని వేడుకొని మోషే ప్రభువునకు మనవి చేసేను. చూడండి, వాళ్ళకు పాము కాటు పడినంత వరకు వాళ్ళు నోరు ముయ్యలే, అరుస్తూనే ఉన్నారు, దేవుని తిడుతూనే ఉన్నారు. మనమంటే మనల్ని డైరెక్ట్గా పాము వచ్చి కాటేది. రకరకాల పాములు వస్తాయి. రోగాలనే పాము, అప్పులనే పాము, కష్టాలనే బాధ అనే పాము ఇవి వచ్చి కాటేస్తుంటాయి. పాము కాటుకి మన జీవితంలో కష్టాలకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అది కాటేస్తే పెద్దగా తెలియదు, చీమగుంటట్టు ఉంటుంది. ఎప్పుడైతే విషం ఎక్కువ నోట్లో పురుగులు వచ్చేస్తాయి అప్పుడే అర్థమవుతుంది నన్ను వచ్చి కాటేసిందని. తెలుసా ఈ విషయం? నువ్వు పొలంలో పని చేసేవాళ్ళు చూడు, పొలం పెద్దగా ఉంటుంది, అది ఎప్పుడు వచ్చి పాము కాటేసే వెళ్తే తెలియదు, చీమగుంటున్నట్టే ఉంటుంది. అది సడన్గా వాడు కుప్పకూలి కింద పడిపోయిన తర్వాత నోట్లో పురుగులు వచ్చినప్పుడు అర్థమైంది పాము కాటని. నీ జీవితంలో కూడా నువ్వు పాపం చేస్తున్నావని నీకు పెద్దగా అనిపించదు. పాపం చేస్తున్న తర్వాత అది పాపం కాదు, మంచిదే, నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా, నాకు ఇష్టం కదా నేను చేస్తా. ఎప్పుడైతే ఆ పాపానికి ప్రతిఫలముగా నీకు రోగం వస్తుందో, కష్టం వస్తుందో, వేదన వస్తుందో, నువ్వు ఏడవడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు దొరుకుతాడు. ఇక్కడ దేవుడు కష్టాలు ఇష్టాలు ఏమైనా డైరెక్ట్ పాముల్ని పంపించింది. డైరెక్ట్ ఒక్కొక్క కాటు దెబ్బకి వాళ్ళందరూ ప్రాణాలు పోతుంటే వాళ్ళందరూ మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యో మోషే, ఐ యామ్ సారీ, మేము తప్పు చేశాము, నీకు దేవుడికి మేము వ్యతిరేకంగా మాట్లాడాము, ఇప్పుడు మాట్లాడము, మమ్మల్ని పాము కాటు నుంచి రక్షించు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏమంటాడు లాస్ట్కి వచ్చి? సారీ. ఏంటది? మీరు వింటలేరు. వింటే ఇట్లా ఉండదు ఈ పరిస్థితి. ఏం చెప్తారు? సారీ చెప్పాలి. చెప్పకపోతే అర్థమే లేదు. కానీ ఒక్కసారి చెప్పాలి, 6-7 సార్లు చెప్తారు. 6-7 సార్లు చెప్తే సారీకి అర్థమే లేదు. అది సారీ కాస్త సారీ అయిపోతుంది. చీర మార్చిన తేలిక అయిపోయింది సారీ చెప్పడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను 3 సార్లు కన్నా ఎక్కువ ఇష్టపడదు నాకు ఎవరన్నా సారీ చెప్తే. 4వ సారి డైరెక్ట్ కొడతా, 3 సార్లు నా సారీ, 4th టైం డైరెక్ట్ బాధేస్తా.
ఈ మధ్య కొంచెం మంది క్షమించేస్తున్నా, 6 సార్లు 7 సార్లు క్షమించేస్తున్నా. దేవుని కృపను బట్టి ఇక మీద క్షమించండి. ఇది దేవుని సన్నిధిలో చెప్తున్న మాట. ఇది ప్రైజ్ ది లార్డ్. ఏం పడదు వర్షం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కొక్కరు చీడవడం రెడీ కూర్చొని ఇట్లా జోరుగా పడగా ఒకటే ఊరుకు లోపడి, అంతేగాని తడుస్తా ఒక పూట దేవుళ్ళు ఇంట అని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీళ్ళందరూ వెళ్ళి మోషే దగ్గరికి, మోషే వి ఆర్ రియల్లీ సారీ, మేము ఇక మీద దేవునికి నీకు వ్యతిరేకంగా మాట్లాడ. ఎప్పుడైతే దేవుడు మోషేతో వాళ్ళు చెప్పేది విన్నాడో, దేవుడు మోషేని పిలిపించి మోషేకి చెప్పాడు, మోషే ఒక పెద్ద రాడ్ తీసుకో, ఆ రాడ్ను తవ్వు, పుడిచి ఆ రాడ్కి ఒక పెద్ద పాము లాంటి ఒక రేకును వేసి దానికి చుట్టి పెట్టు. చదువు. ఏం పడదు వర్షం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనం. యావే మోషేతో లోహముతో విషసర్పమును చేసి గద్ద మీద తగిలింపుము, పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోతారు అని చెప్పాను. ఆమేన్. ఆయన ఏమన్నాడు, నువ్వు కంచు సర్పము అంటే ఒక కంచు, దాంట్లో ఇప్పుడు మనం అంటాం కదా కాపర్ ఉంటుంది కదా, కాపర్ ఐరన్ రాడ్, ఆ మెటీరియల్తో ఒక పామును తయారు చేసి ఆ పామును ఒక పెద్ద పైపుకి తగిలించి అక్కడ పెట్టు. ఈ పాము కాటు తగిలిన వారెల్లా వెళ్ళి ఆ పామును చూసి స్వస్థ పొందుకున్నాడు. పామును చూసి స్వస్థత పొందుకుంటారు. ఇప్పుడు నా చెప్పు, అక్కడ పెట్టబడ్డ ఆ కంచు సర్పము ఆ పాము వాళ్ళని స్వస్థపరుస్తుంటవా? అక్కడ పెట్టబడ్డ ఆ విగ్రహం స్వస్థపరుస్తుంటవా? కాదు. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే, నువ్వు దేని ద్వారా అయితే పాపం చేశావో, దేని ద్వారా అయితే నువ్వు కాటును పొందుకొని ఆ పాపానికి శిక్షను అనుభవిస్తున్నావో, దాన్ని చూసి నువ్వు స్వస్థత పొందుకో. స్వస్థత ఆ కంచు సర్పము నీకు స్వస్థత ఇవ్వదు. నీవు చేసిన తప్పును చూడు, నీకు పడ్డ దెబ్బ చూడు. ఆ సర్పమును చూసిన తర్వాత, నేను తప్పు చేస్తేనే ఇలాంటి సర్పమే నన్ను కాటేసింది కాబట్టి నేను తప్పు తిరిగి చెయ్యను. ఇది ఆయన చెప్పిన సత్యం. యేసుక్రీస్తు దీన్ని ఉదాహరణగా తీసుకొని ఏమంటున్నాడు, ఆనాడు మోషే కాలంలో ఎలా అయితే కంచు సర్పాన్ని చూసి ప్రజలు స్వస్థత పొందుకున్నారో, నా శిలువ మరణాన్ని చూసి కూడా ఈ ప్రజలు స్వస్థత పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మనం అంటుంటాం, యేసుక్రీస్తు పంచగాయాల్లో మనకు స్వస్థత. చెప్పు, యేసుక్రీస్తు పంచగాయాలు. పంచ అంటే ఏంటి? 5 పంచగాయాలు. యేసుడు శరీరం మీద పంచగాయాలు చూపించు. చాలామంది ఈ మాట చాలా ఈజీగా వాడేస్తారు. యేసుక్రీస్తుని పంచగాయాల కింద స్వస్థ పొందును కాక అంటారు. పంచగాయాలు ఏంటి? ఆయన ఒంటి మీద 5 గాయాలు ఉన్నాయి. చాలా పంచగాయాలు అంటే బాగా బాగా లోతుగా డెప్త్గా తగిలిన గాయాలు. చెప్పు చూద్దాం. మొదటిది ముళ్ళ కిరీటం, రెండవది 2 చేతులకున్న ముళ్ళు, మూడవది ఆయన కాలుకున్న ముళ్ళు, నాలుగవది ఆయన పక్కలో పొడవబడ్డ బల్లం, బల్లం, ఐదవది ఆయన తిన్న ప్రతి కొరడా దెబ్బ. పంచగాయాలంటే అవి. ఆ పంచగాయాలు నిన్ను స్వస్థపరచుటకు, ఆ పంచగాయాలు నిన్ను రక్షించుటకు. ఆయన అన్నాడు, ఆనాడు పామును చూసి ప్రజలు ఎలా స్వస్థత పొందుకున్నారో, నా సిలువను చూసి నా ప్రజలు స్వస్థ పొందుకోవాలి. నా మరణాన్ని చూసి, ఇదిగో మేం పాపం చేశాము, అందుకే అభంశం తెలియని క్రీస్తు చనిపోయాడు, నాకు స్వస్థత ఇవ్వనికే ఈ సిలువ మరణం, నన్ను రక్షించుటకే నాలోని రక్తధారాన్ని కాపాడడానికి ఆయన రక్తాన్ని గార్చాడు, నాకు వేయాల్సిన సిలువ మరణం ఆయన వేసుకున్నాడు, నా కష్టాలే ఆ ముళ్ళ కిరీటం, నా మాటలే ఆ కొరడా దెబ్బలు, నా తిట్లే ఆ కొరడా దెబ్బలు, 4 గోడల మధ్య చేస్తున్న నా వ్యభిచారమే ఆయనకు ఆ బల్లపోటు. నేను నమ్మిన వారిని ఎలా వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నానో యేసుక్రీస్తు చనిపోవాలని తెలుసుకోవడానికి దారుడుగా పొడిచారు. పోటు, బల్లపోటు.
నీవు పొడుస్తున్న ప్రతి వెన్నుపోటుకి నీ ప్రభు ముందుగానే బలైపోయాడు. నీ ప్రభు చాతగాని వాడు కాదు. చూపు లేని వాడికి చూపునిచ్చిన ఆయన తనకు తను కాపాడుకోలేడా? పుట్టి గుడ్డి వారికి నిండు చూపునిచ్చిన దేవుడు తన కళ్ళు పగిలిపోతుంటే ఊరుకుంటాడా? 35 సంవత్సరాలు పడుకుని పడిన వ్యక్తిని ఒక్క చాకుతో లేపిన యేసయ్య అక్కడ ఉన్న సోల్జర్స్ని ఒక్క పచ్చకడి కొట్టలేడా? ఆయన మోస్తున్న సిలువ చాలు. నీ చేతికి ఎవరైనా ఒక అమ్మనా పూత అంటే రోడ్డు మీద ఒక రాడు కనబడితే, కట్ట కనబడితే, ఏది కనబడితే ఎత్తుకుని ఉరుకుతున్నావు కొట్టనికి. ఆయన చేతిలో ఆయుధమే ఉన్నది. ఏంది అది ఆయుధము? సిలువ. అంత భారమైన సిలువ. ఒకసారి ఊహించు, యేసుక్రీస్తుని చిరంజీవిలా ఊహించుకో. ఒకసారి సిలువ తీసుకుని ఒక్కసారి దాడి చేయడం మొదలుపెట్టిన అనుకో, ఆడ ఒక్క సోల్జర్ ఉంటాడా? పరిగెత్తరా? అది ఇంతెందుకు ఆయన అక్కడక్కడ నిలబడి, ప్రభువా వీళ్ళందరూ నన్ను కొడుతుర్రు, ఈ నిమిషం వీళ్ళని నాశనం చేయాలని చేయడా? బాగా చూస్తే యేసుక్రీస్తు 7 మాటల్లో ఒక మాట ఉంటుంది. మీరు గుడ్ ఫ్రైడే రోజు వింటారు 7 మాటలు. 7 మాటలు ఒక మాట ఉంది, ప్రధానమైన మాట. ముందు మాట అదే, ప్రభువా ప్రభువా నన్ను నీవు ఎలా మరిచితివి. మై లార్డ్ హౌ యు హావ్ ఫర్సేకెన్ మీ. నన్ను ఎలా మర్చిపోయావు నువ్వు? నేను ఇంత శ్రమను అనుభవిస్తున్నాను, మర్చిపోయి కూర్చున్నావా? కొడుకు తండ్రిని అడుగుతున్నాడు. ఆయన మాట నా తండ్రిని మర్చిపోయాడు అని చెప్పడానికి కాదు. ఆ మాట వెనుకున్న గొప్ప సత్యం ఏంటంటే, ప్రభువా ఈ ప్రజలను కాపాడుటకు నన్ను శ్రమల పాలు చేశావే, నన్ను నీవు మరవకు. నా సిలువ మరణం నుండి వీళ్ళని కాపాడు. తలుచుకుంటే ఆ నిమిషం ఆ సిలువ అందరినీ బాగా కొట్టి ఎలగొట్టేవాడు. కానీ ఆ పని చేయలేదైనా. ఒక్క దెబ్బ తీసుకున్నాడు. ముచ్చటగా 3 సార్లు కింద పడ్డా. పోతురా ఫ్రైడే వెనస్డే చర్చ్కి? స్టేషన్ దగ్గర రాసి వింటున్నారా? మొదటి స్థలం, 2వ స్థలం. యాంథనీ ఇక్కడ కనుమరుగైపోయాడు. ఆయన యేసుక్రీస్తు మొదటిసారిగా పడిపోయాడు. ఏ స్థలం అది? దేవుడికి స్తోత్రం. సిరాక్ యేసుక్రీస్తు 2వసారి పడిపోయాడు. ఏ స్థలం అది? ప్రకాశరాజ్ చెప్పండి, ఎన్నో స్థలము? 3వ స్థలము. వెరీ గుడ్. శాంతి యేసుక్రీస్తు 3సారి ఎక్కడ పడిపోయాడు? ఏ స్థలంలో? ఇలియానా డిక్రూస్. ప్రైజ్ ద లార్డ్. పోతాం చర్చి పోతాం. ఫాదర్ చెప్తుంటే నేను వింటా, ధ్యానించవద్దు. 14 స్థలాల్లో యేసుక్రీస్తు 3 సార్లు పడిపోయాడు. ఆయన పడిపోయిన ప్రతిసారి నిన్ను లేవనెత్తడానికి ఆయన పడిపోయాడు. ఆయన సొంతంగా పడిపోలే. నీ పాపం అనే సిలువ ఆయన పడేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే పడిపోయాడు. నిన్ను లేవనెత్తడానికి ఆయన పడిపోయాడు. యెరూషలేం స్త్రీలు వచ్చి ఆయన మాట్లాడి అడుగుతున్నారు, టీనా వాట్స్ ద స్టేషన్? 6th. యెరూషలేం పట్టణంలో ఉన్న స్త్రీలు వచ్చి యేసుక్రీస్తు వైపు చూసి ఏడుస్తూ, అయ్యా ఎన్ని సేవ చేయలేదయ్యా నువ్వు, నీకా ఈ సిలువ మరణ అంటే. యేసుక్రీస్తు అన్నాడు, అమ్మల్లారా అక్కల్లారా నా కొరకై ఏడవకండి, మీ కొరకై మీ పిల్లల కొరకై మీరు ఏడవండి. చనిపోతున్న కొద్ది నిమిషాల ముందు కూడా నా గురించి నీ కన్నీరు కార్చుకో, నీ పిల్లల్ని కాపాడుకో. ఆయన మీ పిల్లల గురించి పోయి దేవుని దగ్గర ఏడువు, నా గురించి నీ విలువైన కన్నీళ్ళు కాల్చుకమ్మా అన్నాడు ఆయన. వెరోనిక ముఖం తుడుస్తుంటే మౌనంగా ముఖం తుడిపించుకున్నాడు కానీ ఒక్క మాట మాట్లాడలా. 3 సార్లు పడి లేచాడు. ఆయన సైమన్ని పిలిచి, సైమన్ నాకు సిలువ బరువుగా ఉంది, నువ్వు మోయి అని చెప్పలా. యేసుక్రీస్తు మొదటిసారి పడిపోయినప్పుడే వీటిని మీది తీసుకోకపోకముందుకు ఈయన వస్తాడేమో, ఈ సిలువని ఇంకొంత మోయిద్దామని సైమన్ని పట్టుకొని వచ్చి మోయించారు. యేసుక్రీస్తు సైమన్కి చెప్పాల సిలువను మోయమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను తిరిగి కొట్టగా కాదు నువ్వు చనిపోయింది, 3 మేకలు పీక్కోలేక కాదు, నీలోని పాపాలని ఊడవీకాలని ఆయన మోళ్ళు ఎక్కించుకున్నాయా.
చాలా మంది మనం యేసుప్రభుని అంటుంటారు, మీ దేవుడు వేసుకునేది చున్నీ, ఆయన చాలా ఫన్నీ అని. యేసుప్రభు వేసుకునేది చున్నీ, ఆయన చాలా ఫన్నీ అంటుంటారు కొంచెం మూర్ఖుడు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చున్నీ వేసుకుంది వాడే, ఫన్నీగా మాట్లాడుతున్నది కూడా వాడే. లైవ్లో ఉన్నవారు వింటున్నారు, కొంచెం మంది మెసేజ్లు వస్తున్నాయి అక్కడ లైవ్లో. మీ యేసుప్రభు చాలా చాతగానోడు రాబాయి, సంపుతుంటే చచ్చేది మీవాడంట. ఆనాడు నోవాకిచ్చిన మాట దేవుడు అన్నాడు, ఇక మీదట నేను ఈ ప్రజల్ని చంపను, అందుకే తన కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకొచ్చి చంపాడు. మనం ఆ మాదేవి అడిగిందాం, వింటున్నారా? 8:30 అయింది, ఎప్పుడు నిద్ర వస్తుందా? చప్పట్లు కూడా సార్ దేవుని ఆరాధనకు. మీ దోస్తులు రాలే కదా, చాలామంది ఆ చర్చికి పోయి, మీ దోస్తులు లేరు, బోరు కొడుతున్నా అది. మరి పంచాయతీ రాజ్ మినిస్ట్రీ ఈ మీటింగ్ మీ దోస్తులు లేరు, పక్క చూసుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. మీ దోస్తులు, మీ పార్ట్నర్స్ అందరూ ఆడిపోయారు, వస్తారు, వచ్చే వారం కలుసుకుందరు కానీ ఆగురు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయ్యో పావ జూలీ లేడి పక్కన ఎప్ప ఇక తావకారి జూలీ ఇల్లే. అయ్యో మెరిసిలమ్మ వారు లేనని అమ్మ మెరిసిలమ్మ. హల్లెలూయా. సగం మందిని దేవుడు ఆడికి పంపించండి. హల్లెలూయా. సగం మందిని ఇడికి పంపించండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసుప్రభు నీతో ఫ్రెండ్షిప్ చేద్దామంటే నువ్వేమో నీ పక్కన ఫ్రెండ్ని తోలాడుతున్నావు. అయ్యో ఇల్లు అయింది, నాకు ఏడింది కదా, పొడి వైపు వాంగనే నెక్లెస్ ఎప్పుడు పోట్టుకున్నాయి, ఏడియమ్మ నీకు ఆకలినైనా అది చొల్లు మడి 14 కర్రీ తాతున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది సింధిలో సామెతం కదా, చోడు చింత. నేను చెప్పదు, ముంత కొట్టడానికి అలవాటు, చింత వదిలి ముంత కొట్టమంటున్నాను. మాకు చింతనే ఉంది కానీ ముంత లేదు, మా చింతలో లేవు, ప్రభువే అన్ని. సేవ నీదయా, చింతలు నాకెందుకు. చింత ముంత లేదు మా దగ్గర. సేవ నీది, చింత నీది, వర్షము నీది, ఎండ నీది, అన్ని నీదే. నేను బోధించమని నేను బోధిస్తా అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆనాడు దేవుడు నోవాకు మాట ఇచ్చాడు, నేను ఎవరిని కూడా చంపను. సో ఆయన ఎవరిని చంపొద్దు కాబట్టి తన కుమారుని చంపుతూ, తన కుమారుడి మరణం ద్వారా అయినా నువ్వు మారు మనసు పొందుకుంటావని తన కుమారుణ్ణి బలియాగం చేశాడు. మనం ఆ మాధవి అడిగింది, యేసుక్రీస్తు కింద శిలువ మరణం పొందుండే యువ తండ్రి మీద ఏం చేస్తుండొచ్చు? ఎట్లా అసలు యువ తండ్రి తండ్రేనా అని ఎట్లా ఒప్పుకుండు? యేసుక్రీస్తు చచ్చిపోతుంటే తన తండ్రి ఎట్లా ఒప్పుకుంటాడు అని ఎట్లా ఉండగలిగినా నాకు ఎంత ఆలోచించినది అంతుపడతలేదన్న. మాధవికి ఈరోజు చెప్తున్నాం, ఆయన తండ్రి ఒక కొడుకునే కోల్పోయాడు, తన సొంత కొడుకునే కోల్పోయాడు. ఆయన సొంత కొడుకు కన్నా నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు బ్రతకాలనుకున్నాడు, తన కొడుకుని చంపాలనుకున్నాడు. నిన్ను బ్రతికించడానికి ఆయన కొడుకుని చంపుకున్నాడు. అంత గొప్ప తండ్రి నీ యెహోవా తండ్రి. ఆయన తట్టుకున్నాడు. ఒకేసారి సమస్తమును చంపడం కన్నా ఆ సమస్తము కొరకై నా సొంత కొడుకుని చంపుకోవడమే తథ్యం అనుకున్నాడు, న్యాయం అనుకున్నాడు. కనీసమైన మరణాన్ని చూసానని ప్రజలు మారతారని ఆయన మరణింపజేసాడు. కానీ మారామా? మారిన వారు చేతులు పైకెత్తి చెప్పండి, మేము మారాము అని. మారని వారు కూడా చేతులు పైకెత్తి చెప్పండి, మేము మారలేదు అని. ఎత్తరు. ఇలాంటి జారి ఇంత కష్ట పరిస్థితులు ఎందుకు ఎత్తరు? చెయ్యి. మీకు ఎల్ఈడి టీవీ కొనిస్తా, ఎవరికి కావాలి? చేతులు పైకెత్త. నిజంగా కొనిస్తా, మజాగా. 44 inches టీవీ 25,650 రూపాయలు నేను కొనిస్తా. ఎవరికి కావాలి టీవీ? చేయగలి తప్పని చేయి పైకెత్తు. నిజమా అయిందా? ఐఎమ్ నాట్ జోకింగ్. 26,550 రూపాయలు టీవీ రేపు పొద్దున్న ఇప్పిస్తా. ఎవరు కావాలో చేతులు పైకెత్తండి. సుధర్ణ అవకాశము వదిలితే మళ్ళీ రాదు. అందరికీ రాజు అంటే తెలిసి టీవీ కానీ ఎత్తే ఆడు ప్రభు దగ్గర పట్టుకుంటాడు. ఎత్తకపోవడమే మంచిది. తెలివి ఉంది రోయ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందంటే మీకు ఈ న్యాయం ఏదో అన్యాయం ఏదో అర్థమవుతున్నది, వాక్యం ఏదో అబద్ధం ఏదో అర్థమవుతున్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలివి ఉంది రోయ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శాంతి అంటారు, నేను బయటకు వచ్చాక ఎత్త చేయి పైకి టీవీ ఇంటికి పంపించేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏది కావాలో ఏది వద్దో మీకు అర్థమవుతుంది. దేవుడు
తన కన్న కుమారుణ్ణి నీ కొరకై నా కొరకై సిలువలో వేలాడదీశాడు. నీకు స్వస్థత కావడానికి ఆయన పంచగాయాలు ఎత్తుకున్నాడు. అందుకే మనం ప్రతి తపస్కారంలో ఈ మాట వింటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన గాయాలందు నీకు స్వస్థత అంటాం. ఇది దానికి కారణం. ఆయన్ని అన్నాడు, ఆనాడు ఆ పామును చూసి ప్రజలు ఎలా స్వస్థత పొందుకున్నారో, ఆ కంచు సర్పాన్ని చూసి ప్రజలు ఎలా లేవనెత్తబడ్డారో, నా మరణమును నా సెలవును చూసి కూడా నా ప్రజలు లేవనెత్తబడాలి. ఈరోజు క్రైస్తుడుగా లేవనెత్తబడ్డావంటే ఆ సెలవ కారణం. ఆయన ఒక్కడు ఆ ఒక్కరోజు చనిపోయాడు కాబట్టి ఈరోజు వందల వేల కోట్ల క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవుడితో తలబడడం అంత ఈజీ కాదు. అందులో క్రైస్తవ బోధకులు అందులో నాలాంటి పొట్టోడు గెట్టోడితో కలవడం అంతకన్నా కష్టమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఇటు విధముగా తన తండ్రి మాటకై, తన తండ్రి నోవాకిచ్చిన మాటకై మనందరినీ చంపక ఆయన ఒక్కడు చనిపోయాడు. ఆయన ఒక్కరి నుంచే నీకు స్వస్థత. అందుకే ఎక్కువ అద్భుతాలు యేసుక్రీస్తు దగ్గర అవుతుంటాయి. ఎక్కువ అద్భుతాలు యేసుక్రీస్తును మోసిన తల్లి మరియ దగ్గరనే అవుతుంటాయి. ఎక్కువ అద్భుతాలు యేసుక్రీస్తును మోసిన పునీత అంతోని వారి దగ్గరనే అవుతుంటుంది. మీరు బాగా చూడండి, ఎవరెవరు సెయింట్స్ అయితే యేసుక్రీస్తును ఎత్తుకున్నారో అక్కడ ఎక్కువ అద్భుతాలు ఉంటాయి. సెయింట్స్ గురించి తెలిసిన వారు రీసెర్చ్ చేయండి. చాలామంది అంటుంటారు సెయింట్స్ గురించి బాగా మాట్లాడతారు, మా సిస్టర్లు మాట్లాడతారు. అంతోని వారు అంటే ఏమనుకుంటాం అంటాం. అంతోని వారి గొప్పతనం ఏం లేదు అక్కడ. అంతోని వారి చేతుల్లో యేసు ప్రభుది గొప్పతనం. ఎవరెవరు యేసుక్రీస్తుని ఎత్తుకున్నారో ఆ ప్రవక్తలందరూ హైలైట్. యేసుక్రీస్తు నీలా నాలా ఒక మన అంతోని వారు నీలా నాలా సర్వసాధారణమైన ఒక భక్తుడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఎత్తుకున్నాడో ఆయన గొప్పవాడుగా మారిపోయాడు. అందరూ సర్వసాధారణ వ్యక్తులే. కానీ ప్రభు యేసుని నమ్మినవాడు ఉత్తమైన వాడు, నీతిమంతుడు, ప్రభు యేసుని వెంబడించేవాడు ఆయన ప్రియ శిష్యుడు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఇక్కడక్కడ చూడకూడదు. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారు, అప్పు సమస్యగా ఉన్నవారు ఇద్దరు మాత్రం ప్రత్యేక ప్రార్థన చేయండి. ఈరోజు ఎవరెవరికైతే చెప్పలేని అప్పు ఉందో, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారో, వడ్డీకి జీతమంతా వడ్డీకి అప్పచెప్తున్న వారందరూ మొక్కండి. ముఖ్యంగా రోగాలు ఉన్నవారు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు, కిడ్నీ ఇష్యూస్ ఉన్నవారు, అస్తమా ఇష్యూస్ ఉన్నవారు, క్యాన్సర్ ఇష్యూస్ ఉన్నవారు అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎక్కడ చూడకూడదు. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. నీళ్ళ జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్ట్ యువర్ ప్రేయర్. 2 నిమిషాల ముందు మౌనంగా నీ హృదయంలో ప్రతి సమస్య ప్రభునికి అప్పచెప్పుకో. ఎక్కడ చూడకు. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ చేయబెట్టు. ముల్ల కిరీటమును అయ్యా మా కోసం ధరించితివి, రక్తదారులను అయ్యా మా కోసం భరించితివి, ముల్ల కిరీటమును అయ్యా మా కోసం ధరించితివి, రక్తదారులను అయ్యా మా కోసం చిందితివి. యేసయ్యా నా దైవమా నా మీద దయ చూపుమా, జీవమూటై
యేసు రక్షకుడు నీవే, నీలోనే జీవింతును, జీవమూటయు నీవే, యేసు క్రీస్తువు నీవే, నీలోనే జీవింతును, యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా, యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. అవును దేవా, నా మీద దయ చూపుము స్వామి. నిన్ను విరిచి, నిన్ను విడిచి, నిన్ను విరచి నేను జీవించుచున్నాను. నీ శిలువ మార్గములో నేను ప్రయాణం చేయలేకపోతున్నాను దేవా. నీవు చేసినంత త్యాగము నేను చేయలేను. నీవు చేయని పాపం మాత్రం, నీవు పాపమే చేయలేదు, కానీ అదే పాపాన్ని సులభంగా చేయగలను, చేసేస్తున్నాను, ఆ పాపంలో పడిపోతున్నాను. కానీ నీవు మోసిన శిలువ మరణం నేను మోయలేను, నీవు తిన్న కొరడ దెబ్బలు నేను తినలేను, నీవు చెప్పులు విడిచి నడిచినట్టుగా నేను చెప్పులు విడిచి నడవలేను. నాకు ఆ శ్రమలు వద్దు, కానీ పాపం అనే సుఖము కావాలి. దయచూపుము స్వామి, నా మీద దయచూపు. నీ రక్తధారను కార్చావు, ఆ రక్తధారను రక్షింపబడ్డ నేను మళ్ళీ పాపము చేసి ఆ రక్షణని కోల్పోతున్నాను. కావున నా మీద దయచూపుము స్వామి, నా మీద దయచూపు. రోగాల పాలై పాపమును ఎంజాయ్ చేసి, రోగాల పాలై అప్పుల పాలై అతి ప్రేమతో నేను ఈ లోకంలో పడిపోయి నీ లోకముకు దూరమయ్యాను. నా మీద దయ చూపండి స్వామి, నా మీద దయ చూపండి. నా తల్లిని, నా తండ్రిని ద్వేషించి, నా బిడ్డలను విడిచిపెట్టి వ్యభిచరిస్తూ, దొంగలిస్తూ, మోసం చేస్తూ, దేవుని పేరిట మోసాలు చేసి జీవిస్తున్న నన్ను నా పాపము వైపు దయ చూపండి స్వామి, దయ చూపండి. నా అక్కవారిని, నా పక్కవారిని ప్రేమించక, నా తోటి మానవుడిని నేను ప్రేమించక, ప్రతి ఒక్కరి వైపు నా నోరును పాడేసుకుంటున్నాను, చెయ్యిని ఎత్తుకుంటున్నాను, పాపము చేస్తున్నా ఆ పాపమని చెప్పక మౌనం వధిస్తున్నాను. నాకెందుకులే అని పాపము చేస్తున్నాను. నా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. నీ సేవ చేయాలని ఉన్నా, నీ పరిచయం చేయాలని ఉన్నా, లోకం ఏమంటుందో, లోకం నన్ను ఏరని చేస్తుందో ఏమో, ఈ లోకం నువ్వు ఒప్పుకోదేమో, సేవకుడుగా సేవకురా నీ వెనుకబడిపోయి నీ సేవకు చేయక నీకు ద్రోహము చేస్తున్నాను. నా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. ఆలయంలో వెళ్ళి ఆలయ సొమ్ములను దొంగలిస్తూ, ఆలయ సొమ్మును ఒక వంతులు ఇవ్వక దక్షిణ భాగం ఇవ్వక దక్ష భాగం మింగివేయాలని, దక్ష భాగం సగమే ఇచ్చి సగము దాచిపెట్టుకోవాలనుకున్న నన్ను క్షమించుము స్వామి, మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. మా పాపాల నిమిత్తము నీకు సెలవునిచ్చాము, మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. మీ సెలవు మరణమార్థము చేసుకోక, మీ వాక్యాన్ని చదవక, మిమ్మల్ని స్తుతించక, మిమ్మల్ని ఆరాధించక జీవించుచున్నాము. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. Have mercy on us, O Lord. Have mercy on us. Have mercy on us, O Lord. Have mercy on us. Have mercy on us, O Lord. Have mercy on us. మా ఈ ప్రార్థనను, పాప పరిహారను మీకు అప్పచెప్తున్నాను. మీ పాదాల చెంత మా శిరస్సు వంచి మా విశ్వాసపూర్వకమైన ప్రార్థనలను ఒప్పుకోమని, మా పాపాలను క్షమించమని, మా ఏకైక రక్షకులను యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని విన్నవించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవరు ఇక్కడక్కడ చూడకూడదు. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారు, అప్పు సమస్యగా ఉన్నవారు, ఇద్దరు మాత్రం ప్రత్యేక ప్రార్థన చేయండి. ఈరోజు ఎవరెవరికైతే చెప్పలేని అప్పు ఉందో, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారో, వడ్డీకి జీతమంతా వడ్డీకి అప్పచెప్తున్న వారందరూ మొక్కండి. ముఖ్యంగా రోగాలు ఉన్నవారు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు, కిడ్నీ ఇష్యూస్ ఉన్నవారు, అస్తమా ఇష్యూస్ ఉన్నవారు, క్యాన్సర్ ఇష్యూస్ ఉన్నవారు అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎక్కడ చూడకూడదు.
చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. నీళ్ళ జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్ట్ యువర్ ప్రేయర్. 2 నిమిషాల ముందు మౌనంగా నీ హృదయంలో ప్రతి సమస్య ప్రభునికి అప్పచెప్పుకో. ఇక్కడ ఎక్కడ చూడకు. ఎక్కడ నీకు అనారోగ్యంగా ఉందో అక్కడ చేయబెట్టు. ముల్ల కిరీటమును అయ్యా మా కోసం ధరించితివి, రక్తదారులను అయ్యా మా కోసం భరించితివి, ముల్ల కిరీటమును అయ్యా మా కోసం ధరించితివి, రక్తదారులను అయ్యా మా కోసం చిందితివి. యేసయ్య నా దైవమా నా మీద దయ చూపుమా, జీవమూటయు నీవే, యేసు రక్షకుడు నీవే, నీలోనే జీవింతును, జీవమూటయు నీవే, యేసు క్రీస్తువు నీవే, నీలోనే జీవింతును. యేసయ్య నా దైవమా నా మీద దయ చూపుమా, యేసయ్య నా దైవమా నా మీద దయ చూపుమా. అవును దేవా, నా మీద దయ చూపుము స్వామి. నిన్ను విరిచి, నిన్ను విడిచి, నిన్ను విరచి నేను జీవించుచున్నాను. నీ శిలువ మార్గములో నేను ప్రయాణం చేయలేకపోతున్నాను దేవా. నీవు చేసినంత త్యాగం నేను చేయలేను. నీవు చేయని పాపం మాత్రం, నీవు పాపమే చేయలేదు, కానీ అదే పాపాన్ని నేను సులభంగా చేయగలను, చేసేస్తున్నాను. ఆ పాపంలో పడిపోతున్నాను. కానీ నీవు మోసిన శిలువ మరణం నేను మోయలేను. నీవు తిన కొరడా దెబ్బలు నేను తినలేను. నీవు చెప్పులు విడిచి నడిచినట్టుగా నేను చెప్పులు విడిచి నడవలేను. నాకు ఆ శ్రమలు వద్దు, కానీ పాపం అనే సుఖము కావాలి. దయచూపుము స్వామి, నా మీద దయచూపు. నీ రక్తధారను కార్చావు. ఆ రక్తధారను రక్షింపబడ్డ నేను మళ్ళీ పాపము చేసి ఆ రక్షణని కోల్పోతున్నాను. కావున నా మీద దయచూపుము స్వామి, నా మీద దయచూపు. రోగాల పాలై పాపమును ఎంజాయ్ చేసి, రోగాల పాలై అప్పుల పాలై అతి ప్రేమతో నేను ఈ లోకంలో పడిపోయి నీ లోకంకు దూరమయ్యాను. నా మీద దయ చూపండి స్వామి, నా మీద దయ చూపండి. నా తల్లిని, నా తండ్రిని ద్వేషించి, నా బిడ్డలను విడిచిపెట్టి వ్యభిచరిస్తూ, దొంగలిస్తూ, మోసం చేస్తూ, దేవుని పేరిట మోసాలు చేసి జీవిస్తున్న నన్ను నా పాపము వైపు దయ చూపండి స్వామి, దయ చూపండి. నా అక్కవారిని, నా పక్కవారిని ప్రేమించక, నా తోటి మానవుడిని నేను ప్రేమించక, ప్రతి ఒక్కరి వైపు నా నోరును పాడేసుకుంటున్నాను, చెయ్యిని ఎత్తుకుంటున్నాను. పాపము చేస్తున్నా ఆ పాపమని చెప్పక మౌనం వధిస్తున్నాను. నాకెందుకులే అని పాపము చేస్తున్నాను.
నా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. నీ సేవ చేయాలని ఉన్నా, నీ పరిచయం చేయాలని ఉన్నా, లోకం ఏమంటుందో, లోకం నన్ను ఏరని చేస్తుందో ఏమో, ఈ లోకం నువ్వు ఒప్పుకోదేమో సేవకుడుగా, సేవకురా, నీ వెనుకబడిపోయి నీ సేవకు చేయక నీకు ద్రోహము చేస్తున్నాను. నా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. ఆలయంలో వెళ్ళి ఆలయ సొమ్ములను దొంగలిస్తూ, ఆలయ సొమ్మును ఒక వంతులు ఇవ్వక దక్షిణ భాగం ఇవ్వక దక్ష భాగం మింగివేయాలని, దక్ష భాగం సగమే ఇచ్చి సగము దాచిపెట్టుకోవాలనుకున్న నన్ను క్షమించుము స్వామి, మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. మా పాపాల నిమిత్తము నీకు సెలవునిచ్చాము, మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. మీ సెలవు మరణమార్థము చేసుకోక, మీ వాక్యాన్ని చదవక, మిమ్మల్ని స్తుతించక, మిమ్మల్ని ఆరాధించక